హిమాచల్ ప్రదేశ్ నుండి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం కంగనా చిక్కుల్లో పడ్డారని తెలుస్తుంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఆగస్టు 21వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ కంగనా రనౌత్కు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఉంది. ఏమిటంటే మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కిన్నౌర్ నివాసం లాయక్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని రామ్ నాగి ఆరోపించారు. కంగనా రనౌత్ను అనర్హురాలుగా ప్రకటించాలని లాయక్ పిటిషన్లో తెలిపారు. తాను గతంలో అటవీ విభాగంలో పనిచేశానని, ముందస్తుగానే ఉద్యోగ విరమణ చేసినట్లు రామ్ నాగి తన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న న్యూ డ్యూ సర్టిఫికెట్ను కూడా జత చేసినట్లు తెలిపారు. అయితే తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు గాను ఇచ్చిన ఒకరోజు గడువులోపు తాను అన్నీ తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగిందని, కానీ అధికారులు వాటిని తీసుకోకపోగా తన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని లాయక్ రామ్ నాగి తన పిటిషన్లో పేర్కొన్నాడు. నామినేషన్ పత్రాలు కనుక అప్పుడే అంగీకరించి ఉంటే నేను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నాగి తన పిటిషన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని లాయక్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు గాను లాయక్ పిటిషన్పై వచ్చే నెల ఆగస్టు 21 లోపు పూర్తి వివరణ ఇవ్వాలని కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాబో రోజుల్లో కంగనాకు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.